అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నాను. అండ్ అందరూ పండుగ సెలబ్రేషన్స్, క్లీనింగ్, పిండి వంటలు చేసుకోవడంలో అందరూ బిజీగా ఉంటారు. సో నాకు కూడా ఎందుకో ఈ సంవత్సరం పిండి వంటలు చేయాలనిపించింది. సో అందుకని ఒక్క ఐటెం ట్రై చేద్దాం. ఇప్పుడు దాకా నేను లైఫ్లో ఎప్పుడు ఇలా పిండి వంటల జోలికి వెళ్ళలేదన్నమాట ఎక్కువగా. సో అప్పటికప్పుడు రెడీ అయిపోయే స్నాక్స్ అలాగే, కానీ ఇంకా ఇలా స్టోర్ చేసుకునే పిండి వంటలు అలాగే ఎప్పుడు అలవాటు లేదు చేయడము. సో ఫస్ట్ టైం ట్రై చేద్దాము. అండ్ పండగ కూడా ఎప్పుడు ఉన్నది లేదు ఇంట్లో. సో ఎప్పుడు కూడా అమ్మ వాళ్ళ ఇంటికి అలా వెళ్ళిపోతాము. సో ఫస్ట్ టైం ఇంట్లో ఉంటున్నాము కదా, చేద్దాము అనిపించింది. సో అందుకని అయితే ట్రై చేస్తున్నాం. ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేస్తానన్నారు. నేను ఈ పండగకి చేయబోయే పిండి వంట వచ్చేసి సకినాలు. సో ఈ సకినాలు అన్నది ఎక్కువగా తెలంగాణ సైడ్ ఎక్కువ చేసుకుంటారంట. సో నేను ఆ ప్రాసెస్ అదంతా విని చాలా డిఫరెంట్గా ఉంది, యూనిక్గా ఉంది, ట్రై చేద్దామంటే ఫ్రెండ్స్ అందరూ నాకు హెల్ప్ చేస్తానన్నారు. సో మెయిన్లీ వాళ్ళే చేశారు రెసిపీ. నేను జస్ట్ వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి చూశాను అంతే. సో నాకైతే ముందుగా మార్నింగే లేచి ఒక 4-5 o'clockకి ఆ టైంలో 4 hours ముందు, మనం చేయబోయే 4 hours ముందు బియ్యం అయితే నానబెట్టి ఉంచమన్నారనమాట. ఈ బియ్యం కూడా వచ్చేసి రేషన్ బియ్యం ఉంటుంది కదా, సో ఆ బియ్యాన్ని అయితే తీసుకోవాలి. నార్మల్ బియ్యం అయితే జిగురు రాదు. సో ఈ బియ్యం అయితేనే పర్ఫెక్ట్ ఉంటుందన్నమాట సకినాలు చేయడానికి. సో నన్ను నానబెట్టి ఉంచమన్నారు కదా, సో 9 o'clock ఆ టైంకి మొత్తం డ్రైన్ చేసేసాను ఈ క్లాత్లోకి వేసుకుని. సో ఇది కొంచెం డ్రై అవ్వాలన్నమాట. అంటే ఎక్స్ట్రా వాటర్ ఏమీ లేకుండా ఉంటే సరిపోతుంది. కొంచెం తడిగానే ఉంటుంది బియ్యం అంతా. సో ఆ తడిగా ఉన్నప్పుడే దీన్ని అయితే మనం మిల్క్ తీసుకెళ్ళాలి. సో ఈ వాటర్ అంతా డ్రైన్ అయ్యే లోపల ఆ రోజు వచ్చేసి థర్స్డే అనమాట. సో బాబాకి అయితే మంచిగా ఇలాగ పువ్వులు అవన్నీ పెట్టి పూజ అయితే చేసుకున్నాము. నేను ఈ బాబా విగ్రహం వచ్చేసి షిరిడి నుంచి చాలా ఇష్టపడి తెచ్చుకున్నానండి. బాబా అలా 2 చేతులతోటి ఆశీర్వదిస్తున్నట్టు చాలా బాగా అనిపిస్తుంది. నాకు కిచెన్ ఎంట్రన్స్లోనే ఈ బాబా విగ్రహం అయితే ఉంటుందన్నమాట నాకు. సో అది నాకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ పూజ అంతా అయిపోయాక ఫుల్గా వాటర్ డ్రైన్ అయిపోయిన ఈ బియ్యాన్ని వచ్చేసి 10 to 15 minutes వరకు మనం ఎయిర్ డ్రై చేయాలి. ఎక్కువసేపు ఏం అక్కర్లేదు, జస్ట్ ఎయిర్ డ్రై ఒక 15 minutes చేయనిస్తే సరిపోతుంది. తర్వాత ఒక కవర్లో వేసుకొని మనం మిల్క్ అయితే తీసుకెళ్ళాలి. సో ఆ మిల్లో వాళ్ళకి చెప్పాలన్నమాట మెత్తగా కావాలి అండ్ ఎక్స్ట్రా ఇలాగా ఎక్కువ ఏమి ఉండకూడదు, రైస్ రవ్వలా ఏమి ఉండకూడదు, పిండిలా ఉండాలి అని చెప్తే వాళ్ళే చాలా సాఫ్ట్గా ఆడేసిస్తారనమాట. సో మేమైతే అలా చెప్పాము. అండ్ సకినాలకు అని చెప్తే వాళ్ళు పర్ఫెక్ట్గా మెత్తగా చేసి ఇస్తారనమాట. ఇంటికి వచ్చి దాన్ని వెంటనే మనం ఒక బౌల్లోకి, మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. సో మొత్తం టోటల్ 2 kgs ఫ్లోర్ అండి ఇది. సో చాలా సాఫ్ట్గా అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి మా ఫ్రెండ్స్ జాయిన్ అయిపోయారు. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేటప్పటికి ఇక్కడ వచ్చేసి నువ్వుల్ని వాష్ చేస్తున్నాను అనమాట. దాంట్లో అయినా మట్టి, ఇసుక అలాంటివి అయినా ఉంటే పోతాయి కదా. సో వాష్ చేసేసి డ్రైన్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఇది వచ్చేసి నువ్వులు 2 kgs బియ్యానికి వచ్చేసి మేము ఆల్మోస్ట్ 150 grams దాకా నువ్వులు అయితే తీసుకున్నాము. అంటే మన ఇష్టం అని, నువ్వులు ఎక్కువగా వేసుకుంటే కొంచెం కమ్మదనం ఎక్కువ వస్తుంది, కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు. సో ఇక్కడ వచ్చేసి నువ్వుల్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా డ్రైన్ చేసి పెట్టేసుకుంటున్నాం అనమాట. అక్కడక్కడ కొంచెం ప్రాసెస్ వచ్చేసి డైరెక్ట్ కన్వర్జేషన్ అయితే యాడ్ చేశాను చూడండి. ఇంకా కొంచెం ఆపింది అందుకే చాలా కొంచెం కేజీకి ఇంత మళ్ళీ ఎక్కువైపోతే చేదొస్తుంది కొంచెం. చూసారు కదండి, 2 tablespoons వామ్ వేస్తే సరిపోతుంది అనమాట 2 kgల బియ్యానికి. ఎక్కువ వామ్ అయ్యిందంటే కొంచెం చేదొచ్చే అవకాశం ఉంటుంది. వీడియో వస్తే పెడతా, లేకపోతే మన చేతిలో ఉంది, పోస్ట్ చేసేదాకా మన చేతిలో ఉంది. ఈ పిండిలోకి అయితే ఫస్ట్గా ఉప్పు, అలాగే నువ్వులు, వాము మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా, అవి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, కొంచెం కొంచెం వేసుకుంటూ. సో మేమైతే అలా కబుర్లు చెప్పుకుంటూ నెమ్మదిగా అలా చేస్తూ ఉన్నాం అనమాట. మొత్తం ఈ పిండి కలిపే ప్రాసెస్ ఆల్మోస్ట్ మాకు 20 to 30 minutes పట్టింది. ఇప్పుడు వీడియోలో మేము మొత్తం కనబడుతున్నాము. కనబడతారు, కలుపుతున్నాం కదా ఇప్పుడు 2 చేతులు వేసి మంచిగా. అది కదా వాటర్ తీసుకో. నేను అందుకే చెప్పాను కనబడతారు, ఫుల్గా బ్లాగ్ కనబడతారు అని. అట్లా మంచి లాంగ్ ఫ్రాక్ వేసుకొని ఈ మధ్యన షార్ట్స్ వస్తున్నాయి కదా, నీట్గా ఇంట్లో డ్రెస్ వేసుకోవచ్చు కదా అంటే పనులన్నీ నీట్గా డ్రెస్ వేసుకుని చేస్తారు. అది ఆ టైప్. దీంతో వంట చేస్తావా? అవును, అది కింద ప్యూరిఫైర్ అబ్బా, కింద నుంచి పైకి వస్తుంది, మర్చిపోయావు మళ్ళా. లేదు, అంత సన్నంగా దారి వస్తుంది కదా, ఎప్పటికి పట్టి ఎప్పటికి చేస్తావు అని దాని ఉద్దేశం.
అక్కడ ఒక బిందె ఉంది. బింది అప్పుడప్పుడు ఎక్కువ వంట చేయాలనుకున్నప్పుడు దాంట్లో పట్టేసి ఉంచుకుంటారు. బాగా కలుస్తుంది. మా మమ్మీ ఒక్క చేతులు కలుపుతారా కిలో అంటే కలుపుతావు. ఇప్పుడు కావాలంటే ఈ 2 కిలోలు కలపచ్చు కానీ మరి ఇంకెంతకన్నా ఎక్కువ చేసినప్పుడు కొంచెం కొంచెం కలుపుకోవాలా? లేదబ్బా, పెద్ద బేషన్లో పెట్టి. ఈ హోల్ ప్రాసెస్ అంతా కూడా మేము ఎంజాయ్ చేస్తూ, నేనైతే నేర్చుకుంటూ, చైల్డ్హుడ్ మెమరీస్ అందరం షేర్ చేసుకుంటూ, సంక్రాంతికి మేము ఇలా చేసేవాళ్ళం, మేము అలా చేసేవాళ్ళం అని మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ చేసామన్నమాట. సో ఇక్కడైతే పిండి మొత్తం ఉప్పు అంతా కలిసిందా లేదా, సరిపోయిందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తున్నాం అనమాట. కొంచెం చిన్న ముద్ద మీద కొంచెం వాటర్ వేసి దాన్ని మెత్తగా మిక్స్ చేసి అది టేస్ట్ చేస్తే సాల్ట్ సరిపోతే పర్లేదు, లేదా అలా డ్రైగా ఉన్నప్పుడే కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకుంటే ఈజీగా ఉంటుంది కదా. మొత్తం పిండి కింద అయిపోయాక సాల్ట్ కలపడం అనేది కొంచెం కష్టం కదా. సో అందుకని కొంచెం కొంచెం పిండి ముద్ద కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకుంటున్నాం. అది కొంచెం సాల్టీగా ఉండాలన్నమాట ఎక్కువగా. పిండి అంత సాల్టీగా ఉంటే ఏంటంటే సెకినాలు చేసినప్పుడు కొంచెం దుప్పడి మీద చేస్తాం కదా, దుప్పడికి కొంచెం సాల్ట్ వెళ్ళిపోతుంది. అలాగే డీప్ ఫ్రై చేసినప్పుడు కూడా కొంచెం సాల్ట్నెస్ అయితే తగ్గుతుంది కదా. సో ఫైనల్గా మనకు వచ్చేటప్పటికి పర్ఫెక్ట్గా సరిపోతుంది సాల్ట్ అనేది. కొంచెం ఎక్కువ పట్ట, ఇక్కడ నుంచి అసలే పట్టద్దు, ఎందుకంటే మళ్ళీ అంటే మీరు సరిగ్గా కోపం లేదు, మీకు అందుకనే సరిగ్గా అలగట్లేదు. కోపం లేదు, అందుకే చెప్తున్నా. నాకైతే ఫుల్ కోపంగా ఉంది, నేను నలుపుతానండి. జస్ట్ ఫన్ కోసం అనుకుంటున్నాం అనమాట. ఎవరి మీదైనా కోపం ఉంటే కనుక తలుచుకుంటే పిండి మిక్స్ చేయడం ఈజీగా ఉంటుంది అని చెప్పేసి, అది జస్ట్ ఫర్ ఫన్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పిండి కలపడం అయితే ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మనం కలిపి పెట్టుకున్న గట్టి పిండి ముద్ద ఉంది కదా, దాన్ని ఒక 15 to 20 minutes అయితే పక్కన పెట్టి ఉంచుకోవాలన్నమాట. తర్వాత మనం సెకినాలు వేసుకునేటప్పుడు ఒక చిన్న బౌల్లోకి ఆ గట్టి మొత్తం తీసుకొని మళ్ళీ ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుని మనం సెకినాలు చేసుకునే అంత కన్సిస్టెన్సీలో పిండిని అయితే కలిపి ఉంచుకోవాలన్నమాట, వాటర్ కలిపి. సో ఎక్కువ వాటర్ కలిపేయకూడదు, జస్ట్ కొంచెం మన జారుగా మన చేతిలోంచి కిందకి పడేటట్టుగా కన్సిస్టెన్సీ అయితే ఉండాలి. సో ఇక్కడ వచ్చేసి పిండి గౌరమ్మని చేస్తున్నారనమాట. అంటే ఈ మనం ఏదైతే సెకినాలకి పిండి కలిపామో ఆ పిండితోటే గౌరమ్మని చేసి దానికి బొట్టు పెడుతున్నారు. నాకు ఈ ప్రాసెస్ అంతా డిఫరెంట్గా అనిపించింది ఈ ఒక్క పాయింట్ తోటి అనమాట. గౌరమ్మకి బొట్టు పెట్టాక అక్కడ ఉన్న ముత్తైదులందరికీ కూడా బొట్టు ఉంచాక సెకినాలు అన్నవి చేయడం స్టార్ట్ చేస్తారండి. ఆపోజిట్ సైడ్ పెట్టబ్బా, ఆపోజిట్ సైడ్ లో కుంకుమ, పసుపు మధ్యలో సైడ్ ఇచ్చాడు, పైన కూడా కుంకుమ పసుపు రెండు పెట్టు అయిపోతుంది. పసుపు పెట్టేసి కుంకుమ పెట్టు. గౌరమ్మ చుట్టూరు ఫస్ట్ సెకినం అనేది వేయాలి. సో నాకైతే వేయడం రాదు కాబట్టి మా ఫ్రెండ్ ఇక్కడ ఎలా వేయాలి అని చేసి చూపిస్తుంది. హ్యాండ్స్ అయితే తను ఎంత ఫాస్ట్గా మూవ్ చేస్తుందో ఫింగర్స్ని. సో నాకైతే అసలు ఫస్ట్ టైం చూడడం ఏమో అసలు నాకేం అర్థం కాలేదు, ఎలా ట్విస్ట్ చేయాలి, హ్యాండ్స్ ఎలా మూవ్ చేయాలి, పిండి అతుక్కుపోతుంది ఏంటి అని చెప్పేసి. వాళ్ళకైతే పిండి అసలు హ్యాండ్స్కి స్టక్కే అవ్వలేదు, కానీ నాకైతే పిండి అసలు హ్యాండ్స్ నుంచి బయటికి ఊడే పట్టలేదు అనమాట. ట్రై చేసి ఎలా ట్రై చేసినా మనకి రావట్లేదు అని చెప్పేసి ఊరుకున్నాను అనమాట. ఫైనల్గా వాళ్ళే చేశారు, నేను ఎప్పుడో లాస్ట్లో కొంచెం ట్రై చేశాను చిన్న వేయడానికి, అంతేగాని నాకు అస్సలు రాలేదనమాట. ఇది వాళ్ళు చిన్నప్పటి నుంచి 5th class 6th class చదువుతున్నప్పుడు దగ్గర నుంచి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందంట. సో వాళ్ళైతే చాలా బాగా చేశారు. అండ్ మొత్తం సెకినాలన్నీ కూడా వాళ్ళిద్దరే చుట్టారనమాట. కానీ ఫాస్ట్గానే అయిపోయిందండి. 1 hourలో మొత్తం 2 kgs పిండి కూడా ఇలాగా చుట్టేశారనమాట. అండ్ చూసారా, నేను ఏదో వేస్తున్నాను, కళాఖండాలన్నీ నేనే చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఎంత పిండి తీసుకున్నానో చేతికంతా అతుక్కుపోతుంది, కుదరట్లేదు. అండ్ నాలానే ఇంకొక ఫ్రెండ్ కూడా వచ్చిందనమాట, తను కూడా ట్రై చేస్తూ ఉంది. తను నాకన్నా కొంచెం బెటర్, బాగానే వేసింది. సో ఇద్దరు ఎక్స్పర్ట్స్, ఇద్దరు లెర్నర్స్ తోటి అలా మా సెకినాల్ జర్నీ అయితే కంటిన్యూ అయ్యిందనమాట. మరి మీలాగే రాలేదబ్బా మాకు చిన్నప్పుడు కూడా. మీరు చూసారబ్బా, మేము చూడటం కూడా ఫస్ట్ కదా. ఈ సెకినాల పిండితోటి మనం డిఫరెంట్ షేప్స్ కూడా ట్రై చేయొచ్చట. సో ఎప్పుడు సర్కిల్స్ అయినా మనిషి అన్నాక కొంచెం కళాపోషణ ఉండాలి అన్నట్టు మా ఫ్రెండ్ ఇక్కడైతే దాంతో ఫ్లవర్స్ వేస్తుంది. చిన్నప్పుడు సరదా ఉంటుంది కదా డిఫరెంట్ షేప్స్ చేసుకోవాలి అని చెప్పేసి, అలాగే వాళ్ళు కూడా ఇలా ఫ్లవర్స్ అని, స్లేట్స్ అని, రుబ్బు రోల్ అని ఇలా డిఫరెంట్ షేప్స్ అయితే ట్రై చేసేవారంట. సో అక్కడ ఫ్లవర్ ట్రై చేస్తుంది. అండ్ ఇంకో పక్కన వచ్చేసి స్లేట్ అంట, అది
సో దాన్ని రెక్టాంగిల్ షేప్లో చేసి దానిపైన ఎం అండ్ వి అని చెప్పేసి మోనిష్ అండ్ వైభవ్ కోసం ఆ స్లేట్ మీద లెటర్స్ కూడా వేసిందనమాట. సో ఇలా డిఫరెంట్ క్రియేటివిటీ ఉన్నవాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు. సో అక్కడ చిన్న చిన్న శకినాలు కనబడుతున్నాయి కదా, అది నా కళాఖండమేనండి, నేనే చేశాను. ఇదిగోండి ఇక్కడ ట్రై చేస్తున్నారు అనమాట. నాకు ఏదైనా మధ్య మధ్యలో టైం దొరికి వాళ్ళతో కబుర్లు చెప్తూ ట్రై అయితే చేశానమాట. ఇక్కడైతే మొత్తం శకినాలు అన్నీ దుప్పటి నిండా సరిపోయినాయి, 2 kgs శకినాలు. అండ్ వీటిని ఆ దుప్పటి నుంచి తీసే ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి. అవి ఇరక్కుండా సన్నటి ప్లేట్ ఉంటుంది కదా, దానికి ఏ షేపు లేకుండా ప్లెయిన్గా ఉన్న ప్లేట్ని తీసుకొని ఇలా ఇంకో ప్లేట్ మీదకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారనమాట. చాలా జాగ్రత్తగా ట్రాన్స్ఫర్ చేయాలి. అండ్ ఇవి ఆరిపోయి ఉండాలన్నమాట. మనం వేసేటప్పుడు కొంచెం వెట్ ఉంటుంది కదా, మొత్తం డ్రై అయిపోతేనే ఈజీగా ఆ దుప్పటి మించి వస్తాయి. అండ్ ఫ్రై చేసేటప్పుడు కూడా లోపల పచ్చిగా లేకుండా ఉంటాయన్నమాట. అండ్ నీట్గా అలా నూనెలోకి ఫస్ట్ ఒక 3 వేసి చూసామన్నమాట శాంపుల్గా, ఎన్ని పడతాయో తెలియదు కదా. సో గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం. అంతే. ఇప్పుడు దాని మీద పెట్టి మధ్యలో దాని మీద అన్ని పెట్టుకుంటాం. వెరీ గుడ్. ఇప్పుడు తీయడం కూడా నేర్పియాల్సి వస్తుంది. అది లేకపోతే తీయరాదు. అవును, కష్టం వస్తుంది కానీ ఇరుగుతుంది. మొత్తానికి ఈ శకినాలు తీయడం అయితే నేర్చుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఫ్రై చేయడమే. ఆల్మోస్ట్ ఏదో రాకెట్ లాంచ్ చేసిన ఎక్స్ప్రెషన్ అయితే ఇచ్చాను కదా, టూ మచ్గా అనిపించినా నిజంగానే అలాగే అనిపించిందండి. అండ్ వేసాక కొంచెం ఒకదానికొకటి అతుక్కుంటూ ఉన్నాయన్నమాట. అవి ఒక 1 minute అలా ఫ్రై అయ్యాక విడిపోతున్నాయి కొంచెం విడదీస్తే. సో అలా అయితే ఒక్కొక్క సెట్ ఫ్రై అవ్వడానికి ఒక 6 to 7 minutes అయితే పడుతుంది అనమాట. 2 sides తిప్పుకుంటూ ఫ్రై చేయాలి. ఇది క్రిస్పీగా ఉంది. నార్మల్గా అయితే సకినాలు ఇట్లా క్రిస్పీగా ఉండవు, మనకి మురుకులు ఉన్నట్లు బాగా క్రిస్పీగా ఉంది. నువ్వు తినేది కూడా తీస్తుండాలి. నిజంగానే ఆ రోజు శకినాలు చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చినాయి అనమాట. పర్ఫెక్ట్గా సెట్ అయినాయి. అండ్ ఫస్ట్ టైం నేను మా ఫ్రెండ్ ఇంట్లో తిని బాగున్నాయి అన్నప్పుడు ఎలా ఉన్నాయో అంతకన్నా టేస్టీగా అనిపించినాయి. ఎందుకంటే ఫ్రెండ్స్ అందరం కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ చేసుకున్నాం కదా, సో అందుకని ఆ హ్యాపీనెస్లో ఇంకా బాగా అనిపించినాయి. ఇది వచ్చేసి రుబ్బు రోల్ షేప్లో చేసిన శకినం అనమాట. సో చాలా క్యూట్గా బాగుంది కదా. సో 2 pieces కింద చేసి ఒక దాని మీద ఒకటి పెట్టారు. అండ్ ఈ స్లేట్ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేశాము. ఈ శకినాలు పిండి కలపడం దగ్గర నుంచి పోయడం దాకా, అలాగే ఫ్రై చేయడం, అదంతా ప్రాసెస్ మాకు ఆల్మోస్ట్ 4 hours టైం అయితే పట్టింది. ఆ 4 hours టైం కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ చేయడం వల్ల మాకు అక్కడ కూడా టైర్డ్నెస్ అనేది అనిపించలేదు. చాలా శకినాలు అయినాయండి. సో అందరికీ షేర్ చేసి టేస్ట్ చేసి చాలా బాగున్నాయి అన్నారు అందరూ కూడా. సో నేనైతే ఫుల్గా సాటిస్ఫైడ్. చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి మా ఫ్రెండ్స్ అందరికీ. సో వాళ్ళు వచ్చి ఇలా హెల్ప్ చేసి ఇనిషియేషన్ తీసుకోకపోతే నేను నా లైఫ్లో ఈ మంచి మెమరీని మిస్ అయ్యేదాన్ని. సో మీ అందరికీ కూడా మా శకినాలు రెసిపీ కానీ మేము చేసిన ప్రాసెస్ కానీ నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.